ఫుల్ నిద్రపోతున్నా. ఇంకా మార్నింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందని ఎదురు చూస్తూ ఇంకా నిద్రపోయినా. ఇంకా దుర్గమ్మ మహిమ వల్ల ఎప్పుడు లేట్ లేసే నేను ఈ నవరాత్రుల్లో త్వరగా లేసేసా. అది 3 AM మేలుకు వచ్చేసింది. ఇంకా అయితే ఫ్రెష్గా గంగ చేసుకొని వచ్చేసా. ఇంకా చలి పెడుతుంది. ఒక చోట జై భవానీ అనుకుంటున్నా. భవానీ దీక్ష సెకండ్ టైం నాది. ఇంకా అమ్మవారి పీఠం అంతా రెడీ చేసుకున్నాను. ఇంకా అంతా ఇంకా నేను కూడా అలంకారం చేసుకున్నా. ఇంకా చందనము పారాని పూసుకొని ఇంకా రెడీ అయిపోతున్నా. భవానీలు రెడీ అయిపోయా. ఇంకా కమ్మలు మాటిలు మర్చిపోయినా, మళ్ళీ అలంకరించుకున్నా. మొత్తానికి రెడీ అయిపోయిన భవానీలు మాల వేయడానికి బయలుదేరుతున్నా. ఇంకా కిందికి దిగి స్కూటీ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపల ఇక్కడ వేపాకు కనిపించింది. మా ఇంటికాడ వేప చెట్టు లేదు. ఇది బండి పైన ఎలా పడిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో. మొత్తానికి అమ్మ ఆశీర్వాదం అనుకొని ఇంకా మాల వేయడానికి బయలుదేరుతుంటే మా చింటూ భవానీ అయితే నాకు వెళ్ళే చూస్తున్నాడు. ఏందబ్బాయి ఈ భవానీ ఎప్పుడు మాల వేసినప్పుడు ఒకటే త్వరగా లేస్తుంది, ఇంకా పొద్దున్న గుడికి వెళ్తుందా ఏమన్నా అని ఆలోచిస్తున్నట్టున్నాడు మా చింటూ భవానీ. ఇంకా చింటూ భవానీకి బాయ్ చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయినా గుడికి. మాల వేయాలని గుడికి అయితే వచ్చేసిన అయ్యప్ప స్వామి టెంపుల్కి. ఇంకా అమ్మవారి విగ్రహం కనిపించేసరికి చూస్తూ వీడియో తీసుకుంటూ ఉండిపోయినా. ఇంకా మాల వేయాలని గుర్తొచ్చి వెంటనే వెళ్ళి మాల వేయించుకొని ఇంకా మాల అయితే వేయించుకొని వచ్చేసిన. జై భవానీ. దుర్గమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నా. జై భవానీ. జై దుర్గా భవానీ మాత.